నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'చీకటి పొద్దున వెలుగురేఖ' ముగింపు. కథలోకి వెళితే, అసలు నా ఆలోచనలు అప్పుడప్పుడు పెడత్రవన పడుతూ ఉంటే, నేను ఎంతో ప్రేమించిన నిన్ను కావాలంటే దగ్గర చేసుకోగలనని, ఆ అవకాశాలున్నాయని తెలిసే నా మనసుని ఎంత నిగ్రహించుకుంటున్నానో నీకేం తెలుసు? ఇలా తప్పు ఒప్పుల మధ్య, నీతి నియమాలు, కోరికల మధ్య ఊగిసలాడే మనసులో నేను కావాలనుకుంటూ, నన్ను ప్రేమిస్తూ, పైకి లోకం కోసం పవిత్రంగా ఉండాలనుకోవడంలో ఆత్మవంచన లేదా? పవిత్రత శరీరానికి ఉంటే చాలా, మనసుకు అక్కర్లేదా? తీవ్రంగా ప్రశ్నించాను. మనం ఒకరినొకరం మనస్ఫూర్తిగా వాంఛించుకుంటూ, శరీరాలు మాత్రం పవిత్రంగా ఉంచుకోవడంలో నా మొగుడికి చేసే ద్రోహం ఉండదా? భర్తని ప్రేమించలేక మరొకరిని ప్రేమించడంలో లేని ద్రోహం, అపవిత్రం కేవలం శరీరానికి మాత్రమే అంటుతుందా? బావ కళ్ళు దించుకున్నాడు. ఆరాధనలో అపవిత్రానికి చోటు లేదు కళ్యాణి. ఎవరి తోటలోనన్నా చక్కగా విరిసిన అందమైన పువ్వుని అందరూ చూడవచ్చు. ఆ పువ్వు అందాన్ని మెచ్చుకోవచ్చు. ఆ సోయగానికి పులకించవచ్చు. ఆ పువ్వు కావాలని ప్రలోభపడడం మానవ సహజం. కానీ దొంగచాటుగా వెళ్ళి ఆ పువ్వుని కోసి తెచ్చుకోవడం నేరం కాదు. మనసన్నది మనిషి చెప్పు చేతల్లో ఉండకపోవచ్చు, కానీ శరీరాన్ని అదుపాజ్ఞంలో ఉంచుకోగలం. బావా, ఆ పువ్వు ఎవరికీ అక్కర్లేనిదయ్యి, ఆ పువ్వు అందాన్ని చూసేవారు, కావాలనుకునేవారు, ఆస్వాదించేవారు ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే, అలా వృధాగా వాడి నెల రాలిపోయే కంటే, ఎవరైనా కోసుకుని ఏ దేవుడి పాదాల ముందో తనని అర్పించాలని, ఏ ప్రియుడు ప్రియురాలి జడలో తురిమి తన్మయించే క్షణకాలం కావాలని కోరుకుంటుంది కానీ, ఎవరికీ పనికి రాకుండా తన వాడి నేల రాలాలని ఆ పువ్వుకి ఉండదు బావా. ఆ చెట్టు నాటిన మనిషి అది చిగురించి పుష్పించే వేళకి ఎక్కడికో వెళ్ళిపోతే, తాత్కాలికంగా ఆ ఇంటిని మరెవరో ఆక్రమిస్తే, ఆ పువ్వుని ఆ మాత్రం కోసుకునే అధికారం పూర్తిగా కోల్పోయినట్టేనా? ఆవేశంగా ప్రశ్నించాను. ఆ ఇంటితో పాటు ఆ మొక్క పరాయి సొత్తయ్యాక ఇంకేం హక్కు మిగులుతుంది కళ్యాణి? ఆ ఇంటివారు ఆ మొక్కకి నీళ్ళైనా పోయకుండా వదిలేసి లేచిపోయారు. అలా వాడిపోతూ, చావలేక, బ్రతకలేక ఎప్పుడో వచ్చి కురిసే వర్షం చినుకుల ఆసరాతో కాస్త కాస్త చిగురుస్తూ బ్రతుకుతూ ఓ పువ్వు పూసింది. ఆల్నాపాల్నా చూడకుండా వదిలేసిపోయిన ఆ ఇంటి ఆవరణలో ఉంది కనుక ఇంకా ఆ ఇంటి వారికే చెందుతుందంటావా ఆ పువ్వు? ఎవరి ఆసరాతో వేళ్ళను తన్ని చిగిర్చి బతికిందో ఆ మనిషికి ఆ మొక్క మీద ఏ చిన్న హక్కు, అభిమానం మిగలదా? ఆ మనిషి తనది కాదు కనుక తన చేత్తో నాటిన మొక్క వాడిపోతున్నా చూస్తూ ఊరుకుంటాడా? తన కన్నబిడ్డ ఆకలికి మలమలా మాడి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే, కన్నతల్లి దొంగతనం కాదు, ఒళ్ళమ్ముకునైనా తన బిడ్డని దక్కించుకోవడానికి తాపత్రయపడుతుంది. ఆ తల్లికి ఆ క్షణంలో గుర్తుకు రావాల్సింది నీతి, ధర్మం, న్యాయం కాదు, తన బిడ్డ ఆకలితో మాడే బిడ్డ మాత్రమే. అలా కాక ఆ సమయంలో నీతి కోసం ప్రాకులాడితే ఆమె నిజమైన తల్లి కాదు. అలాగే తన చేత్తో నాటిన ఆ మొక్క తన కళ్ళ ముందే చావడానికి సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోవడం? నా గొంతు ఆవేశంతో వణికింది. పెదాలు అదిరాయి. మాట తడబడింది. బావ ఆశ్చర్యంగా, వింతగా నా మొహంలోకి చూస్తూ కళ్యాణి, కళ్యాణి అన్నాడు ఆరాటంగా. చొప్పున నా ఆవేశం దిగజారిపోయింది. సిగ్గుతో ముఖం త్రిప్పుకుంటూ, ఏమిటో వాగుతున్నాను అద్దం పద్దం లేకుండా కదూ? బావ తదేకంగా చూస్తూ, కళ్యాణి, నిజంగా నీవిలా అనుకుంటున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. నేను తలదించుకున్నాను. బావ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు. నా మానసిక వేదన, శారీరక శ్రమ రెండూ కలిసి నా ఆరోగ్యం మీద దెబ్బతీయసాగాయి. అధిక శ్రమ, అనుక్షణం నన్ను పీల్చిచేసే అశాంతి, ఈ రెండూ కలిసి అనుక్షణం మానసికంగా, శారీరకంగా కృంగతీయసాగాయి. రోజు రోజుకి క్షీణించిపోసాగాను. ముఖంలో కాంతి లేదు. కళ్ళ కింద నల్లటి చారలతో కళ్ళు, దవడలు పీక్కుపోయి, రంగంతా పోయి 50 ఏళ్ల పైబడి వృద్ధాప్యం వచ్చేసినట్లు ఒకటే అలసట, నీరసం, నిస్తేజం, నిరుత్సాహం. నా బ్రతుకులో ఇంకేమీ మిగలనట్లు, చరమాంగాల్లో కడిగిపెట్టినట్లు, బ్రతుకు పట్ల విరక్తి, ఈ సంసారాన్ని ఇంకా ఈదలేనన్న అధైర్యం, నాకు కావాల్సింది దొరకలేదన్న కసి, సంపాదించుకోలేని పిరికితనం, ఎవరికీ చెప్పుకోలేని దైన్యత, ఇవన్నీ నా మీద ఎంత దెబ్బతీసి ఉంటాయో ఆలోచించు. క్రమక్రమంగా క్షీణించిపోతున్న నన్ను చూసి అమ్మ ఏడ్చేది. అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే వికటనిపించేట్టు తయారైంది నా అవతారం. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన బావ నన్ను చూసి నిర్ఘాంతపోయాడు. కళ్యాణి, ఏమైంది? ఏమిటిలా అయిపోయావు? నీకేమైంది అంటూ ఆతృతగా అడిగాడు. ఒంట్లో బాగాలేదా? నాకు రాయన్నా లేదే అంటూ ఆరాటంగా అడిగాడు.
ఎందుకు రాయడం? నీవేం ఆర్చేవాడివా, తీర్చేవాడివా? నిర్లిప్తంగా జవాబిచ్చాను. కళ్యాణి దెబ్బతిన్నట్టు చూశాడు బావ. అవును, నువ్వు నాకేమవుతావని? నా కష్టసుఖాలు నీతో చెప్పుకోవాలి కఠినంగా అన్నాను. బావ ఆశ్చర్యంగా చూశాడు. కళ్యాణి నీకేమైంది? ఎందుకలా అయ్యావు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలని నీ ఉద్దేశం? ఇంకా నేను సర్వనాశనం కావడానికి ఏమన్నా మిగిలిందా? బావ నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు. చూడు, ఇంకా బాగా చూడు. నీ కళ్యాణి నీ ధర్మమా అని ఎలా నాశనమైందో చూసి సంతోషించు. నేను ఇలా నాశనం అవడమేగా నీకు కావాలి. ఇంకేం, నీ కోరిక తీరింది, ఆనందించు బాగా. వెర్రినవ్వు నవ్వాను, నా కసి కోపం అంతా బావ మీద చూపిస్తూ. కళ్యాణి ఏమిటిలా మాట్లాడుతున్నావు అంటూ ఆదుర్దాగా వచ్చి నా చేయి పట్టుకున్నాడు. విసురుగా విదిలించుకున్నాను. పట్టుకోకు నన్ను. నన్ను ముట్టుకుంటే మైలపడతావు. వదులు, ముందు వదులు నన్ను. నన్ను చూస్తే అపవిత్రత అంటుకుంటుంది. నీవు వెళ్ళు. నా ముఖం చూడకు, నా దగ్గరికి రాకు. నాకెవరూ లేరు, నేనెవరికీ లేరు, వెళ్ళు అంటూ హిస్టారికల్గా ఏడుస్తూ అరిచాను. బావ దిగ్భ్రాంతుడయ్యి ఒక క్షణం నిలబడి తర్వాత చటుక్కున వచ్చి నేలవాలిపోతున్న నన్ను పట్టుకున్నాడు. కళ్యాణి, అయ్యో ఏమిటి నీ ఒళ్ళెలా కాలిపోతుంది? కాలిపోతున్నది ఒళ్ళు కాదు, మనస్సు. మండి బూడిద అవ్వడానికి సిద్ధంగా ఉంది. వదులు నన్ను. నేను చచ్చిపోతాను. ఇంక ఈ బ్రతుకు నాకు అక్కర్లేదు. ఈ ఒంటరి బ్రతుకు నాకు అక్కర్లేదు. వదులు అంటూ గింజుకున్నాను. కానీ బావ బలమైన చేతుల నుంచి తప్పించుకోలేక బావ చేతుల్లో తోటకూర కడలా రాలిపోయాను. అప్పటికి 2 రోజులుగా బొత్తిగా నా ఒంట్లో బాగాలేదు. లోపల జ్వరం ఉందని నాకు అనుమానం. ఒళ్ళు నొప్పులు, తలదిమ్ము, నీరసం అయినా అలాగే మొండిగా ఆసుపత్రికి వెళ్ళిపోయాను. అమ్మకి చెప్పలేదు, మందు వేసుకోలేదు. ఏదో నిర్లక్ష్యం, ఏదో విరక్తి. కానీ ఆ రోజు ఉదయం లేచేసరికి ఒళ్ళు స్వాధీనంలోకి రాలేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, తల బరువు. 2 రోజులు నిర్లక్ష్యం చేసిన జ్వరం ఆ రోజు ఎక్కువై నన్ను వశం చేసుకుంది. ప్రక్క మీద నుంచి లేవలేకపోయాను. ఆసుపత్రికి వెళ్ళలేకపోయాను. అప్పుడొచ్చిన బావ నిన్ను చూసేసరికి జ్వరం, నీరసం, ఆవేశం అన్నీ కలిసి నన్ను రకం విరక్తితో పాటు ఉద్రేకంలో పడేశాయి. నన్ను నేను మరిచిపోయాను. అయితే అంత ఆవేశానికి, ఉద్రేకానికి తట్టుకోలేని నా నీరసం దేహం, మనసు ఆ ఉద్వేగానికి నన్ను ఏదో అచేతనావస్థలో పడేశాయి. నా కళ్ళ ముందు చీకటి వలయాలు. నిలబడలేక కూలిపోయిన నన్ను బావ పొదివి పట్టుకున్నాడు. 2 చేతులతో ఎత్తి పక్క మీద పడుకోబెట్టాడు. ఏదో కలలో మాదిరి మెలకువ మగతగా గాని ఆ అవస్థలో అలా పక్క మీద నిస్తేజంగా పడి ఉన్న నాకు బావ గొంతు ఏదో కలలో మాదిరి వినిపించసాగింది. కళ్యాణి, కళ్యాణి నన్ను క్షమించు. మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఎన్నాళ్ళు ఏదో ప్రిన్సిపల్స్, అర్థం పర్థం లేని సెంటిమెంట్స్తో నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను బాధించాను. కళ్యాణి, నీవు నాకు కావాలి. నా కోసం బ్రతకాలి. కళ్యాణి, నీ కోసం, నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం ఈ ప్రపంచం అంతా ఏకమై అడ్డు నిలిచిన చివరి క్షణం వరకు పోరాడతాను. నీ కోసం, నీ ప్రేమ కోసం ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు నాకెంత కావాలో, నేను నీకెంతగా అవసరమో అర్థం చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. నా ప్రేమ నీకెంత అవసరమో బోధపడింది కళ్యాణి. ఇంక నిన్నెప్పుడూ బాధించను. ఇంక ఈ వెధవలోకం ఏమనుకున్నా లెక్క చెయ్యను. నీ ప్రేమ ముందు ఈ నీతి నియమాలేమిటి, ఈ కట్టుబాట్లేమిటి, అన్నిటినీ తృప్రాణంగా తీసి పారేస్తాను. నన్ను నమ్ము. ఈ క్షణం నుంచి నీవు నాదానివి. ఇంక ఏ శక్తి నన్ను అడ్డలేదు. కళ్యాణి. బావ పూర్తిగా చెలించిపోయి ఆవేశంగా, ఆరాటంగా నన్ను గుండెలకు హత్తుకుంటూ నా తల నిమురుతూ, నా ఒళ్ళంతా స్పృశిస్తూ పదే పదే ఆవేశంగా కళ్యాణి, కళ్యాణి అంటూ నన్ను గుండెలకు అదుముకుంటూ కన్నీళ్లతో అంటున్న మాటలు చెవిలో వినిపించాయి. బావ మాటలు మండే నా హృదయానికి మీద పన్నీటి జల్లు కురిపించాయి. కాలిపోయే నా శరీరానికి బావ స్పర్శ చల్లని మంచి గంధం పూసినట్లు అనిపించింది. కళ్ళు విప్పాను. బావ నా వంక ఆదుర్దాగా చూస్తున్నాడు. బావ కళ్ళల్లో నీళ్లు, బావ మొహంలో ఆరాటం. బావ నన్ను వదిలిపోకు బావా అంటూ బావ గుండెల్లో మొహం దాచుకుని వదిలితే పారిపోతాడన్నట్టు గట్టిగా బంధించాను చేతులు. బావా, నీవు లేకుండా నేను బ్రతకలేను. నీ ఆసరా నాకు కావాలి. నీ తోడు లేనిదే ఈ ఒంటరి జీవితాన్ని ఎదలేను నేనింకా. లోకం అంతా కలిసి మనల్ని వెలేసినా నీవు నన్ను వదిలిపోకు. నువ్వుంటే ఇంకేం అక్కర్లేదు నాకు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. వెళ్ళని కళ్యాణి, నన్ను నమ్ము. ఎన్నాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించి నిన్ను హింసించాను. ఇంక నిన్ను బాధపెట్టను అంటూ బావ నన్ను గుండెలకి పొదుముకున్నాడు. నేనలా కళ్ళు మూసుకొని ఉండిపోయాను అలసటగా. అదే సమయంలో ఆయన, అమ్మ కలిసి లోపలికి వచ్చారు. చూడండి, బాగా చూడండి. ఎన్నాళ్ళు నా మాట నమ్మలేదు మీరు. మీ కూతురు పవిత్రత అని అన్నారుగా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడేమంటారు
ఆయన గొంతు విని బావ నేను ఈ లోకంలోకి వచ్చాం. నేను కళ్ళు విప్పాను. ఆయన, అమ్మ గుమ్మంలో నిలబడ్డారు. ఆయన మొహంలో గర్వం, తిరస్కారం, హేళన అన్నీ కనిపించాయి. అమ్మ చూస్తున్నది నమ్మలేనట్టు నోరు తెరుచుకుని నిర్ఘాంతపోయి చూస్తుంది. వాళ్ళని చూస్తూ ఒక క్షణం కంగారు పడ్డాను. కానీ అంతలోనే ఏదో తెగింపే కాక అలా అక్కడి నుంచి లేవలేనంత నీరసం, నిర్లిప్తత వచ్చాయి. లేచే ప్రయత్నం చేయలేదు. కళ్యాణి అని అమ్మ గట్టిగా గర్జించింది. బావ నెమ్మదిగా జాగ్రత్తగా నన్ను తలగడ మీద పడుకోబెట్టి తొణక్కుండా బెణక్కుండా నెమ్మదిగా లేచి నుంచున్నాడు. అమ్మ చరచరా నా దగ్గరికి వచ్చి, చిచి కళ్యాణి, ఆఖరికి ఇలా తయారయ్యావా? ఇంతగా తెగించావా? సిగ్గెలా లేకపోయిందే నీకు? నా కడుపుని చెడబుట్టావే? ఆవేశంగా అమ్మ ఏవేవో అంటుంది. నేను అలా చూస్తూ పడుకున్నాను. అత్తయ్య, వారించాడు బావు. ఛీ, నన్ను అలా పిలవకు నీచుడా. లేదా ఆఖరికి నువ్వు చేసే పని? తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేట్టు తయారయ్యావా? అసలు నీవేరా దాని బ్రతికి ఇలా పాడు చేశావు? నీ వల్లేరా దాని కాపురం ఇలా తగలడింది? అప్రాచుడా, తల్లిదండ్రి లేనివాడవని ఇంటికి తీసుకొచ్చినందుకు మా ఇంట సర్వనాశనానికి కారకుడయ్యావు. అందరినీ నాశనం చేశావు. ఇంకా ఈ విధంగా కూడా దాన్ని నాశనం చేయడానికి పుడుకున్నట్టున్నావు అన్నమాట. అమ్మ బావకి మాట్లాడే సంధ్యకుండా కోపంతో దుమ్మెత్తిపోసింది. అత్తయ్య, నీవన్నదంతా నిజమే. కళ్యాణి జీవితం నాశనం కావడానికి నేనే కారణం. ఇప్పుడు కనీసం ఆమె నాశనం అయిపోకుండా కాపాడాలనే తపనతో నేను చేసింది. మీరందరూ తప్పు అనుకున్నా ఆమె కోసం తనని బ్రతికించుకోవడం కోసం నేను దేనిని లెక్క చెయ్యను. ఇంకా మీ అందరి దృష్టిలో మేము ఎంత దిగజారినా లోకమంతా కలిసి మమ్మల్ని వెలివేసినా మాకు పర్వాలేదింకా. ఇంకా ఈ లోకం కోసం నీతి నియమాల పేరుతో కళ్యాణిని భయపెట్టదలుచుకోలేదు. అమ్మకి బావ అంటున్నది అర్థమైనట్లు లేదు. నోరు ముయ్యరా, చేసించాలక ఇంకా ఏమిటి గొప్పగా చెబుతున్నావు? సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి నేను తప్పు చేశానని అనుకోవడం లేదు అత్తయ్య. బావ తలెత్తి ధీమాగా అన్నాడు. చూడండి అత్తగారు, ఆ మాటలు చూడండి. తప్పు చెయ్యలేదట. ఇంకొకటి పెళ్ళంతో కలగడం తప్పు కదట. ఆయన చిన్న పిల్లాడిలా అమ్మతో అన్నారు. బావ తిరస్కారంగా చూశాడు. రంగారావు గారు, రత్నాన్ని బొగ్గు అనుకుని మీరు ఇంట్లోంచి తీసుకువెళ్ళి పెంటకుప్ప మీద పారేశారు. అది రత్నం అని తెలిసిన మనిషి, దాని విలువ తెలిసిన మనిషి ఆ పెంటకుప్ప మీద రత్నాన్ని భద్రంగా తీసుకువెళ్ళి జాగ్రత్త చేసుకుంటే అది ఇంక మీదే అని హక్కుందా? రోడ్డు మీద పారేశాక ఎవరికి దొరికితే అది వారిదే అవుతుంది ఏమిటి? బావ నిశ్చలంగా నిర్భరంగా అన్నాడు. నేనంతా వింటూనే ఉన్నాను. నిండా మునిగాక చలేమిటి? దాచుకో. పెంటకొప్ప మీద బొగ్గు ముక్కని రత్నమని భ్రమిసి ఆ చెత్తా చెదారం అంతా కడుక్కొని దాచుకున్నందుకు ఐ ఓన్లీ పిటి యూ మై బాయ్. బయట పారేశాక అది రత్నం కాదు వజ్రమైనా ఈ రంగారావు ముట్టుకోడు. నీలా నేను అంతకి ఇంకా దిగజారలేదు. ఆయన గర్వంగా తల ఎగరేసి వ్యంగ్యంగా అన్నారు. మై డియర్ అత్తగారు, మీరు పాపం మీ కూతురు పరపతివ్రత, అల్లుడు అష్టకష్టాలు పెడుతున్నాడు అని పొరపడుతున్నారని మీకు చూపించా అంతే. మీ అమ్మాయి ఒకటితో కాదు 10 మందితో కులికినా నాకేం సంబంధం లేదు. పెంటకుప్పలని వెతుక్కునే అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది డబ్బు. వస్తా అంటూ నా వైపు ఒక వంకర చూపు విసిరి నవ్వుకుంటూ వెళ్ళిపోయారాయన. ఇవన్నీ చూడ్డానిక, ఈ అవమానాలన్నీ సహించడానిక నేను ఇంకా బ్రతికి ఉన్నాను. దాటిపోయిన ఆయన ఎంత అదృష్టవంతులు. అమ్మ నెత్తి కొట్టుకుంటుంది. అత్తయ్య, దయచేసి ఊరుకో. కళ్యాణి ఒంట్లో ఏమీ బాగాలేదు. జ్వరం మండిపోతుంది. అసలే చితికిపోయిన ఆ హృదయానికి తల్లివై ఉండి నీవు మరింత చితక్కొట్టి హింసించకు. కళ్యాణి సుఖపడాలని నీకు లేదా? కళ్యాణి ఆనందంగా బ్రతకాలని కోరుకోవా? సుఖం అంటే ఇలా సుఖపడాలనా నా కోరిక? ఇంతకంటే ఇంతకంటే అమ్మ మాట్లాడలేక కొంగు నోట్లో దోపుకుంటూ ఆ గదిలోంచి పారిపోయింది. అంతవరకు జరిగిందంతా నా విషయం కానట్లు చూస్తున్నా నేను తెలివి తెచ్చుకుని బావా అన్నాను ఆదుద్దగా. కళ్యాణి ఎలా ఉంది? బాధపడకు నీవు. ఆదుద్దగా దగ్గరికి వచ్చాడు. బావచేతిని గట్టిగా పట్టుకున్నాను. నీళ్ళలో మునిగిపోతున్న వాడికి చిన్న ఆసరా దొరికినట్లు బావ ఇచ్చిన ఆసరాన్ని వదలకుండా పట్టుకున్నాను. అలా నాకు తెలియకుండానే మగతలోకి జారాను. ఆ జ్వరం 10 రోజులు ఒళ్ళు తెలియని జ్వరం టైఫాయిడ్లోకి దింపింది. ఆ ఒళ్ళు తెలియని జ్వరంలో అపస్మారక స్థితిలో అనుక్షణం నా కళ్ళ ముందు కూర్చున్న బావ చేసిన సేవలు మాత్రం లీలగా గుర్తు ఉన్నాయి. దేవుడితో పోరాడి గెలుచుకున్నట్టు నన్ను మళ్ళీ బ్రతికించుకున్నాడు. నన్ను మళ్ళీ తన కళ్యాణిగా చేసుకున్నాడు. పునర్జన్మ ఎత్తినట్లు, పాతకథ లేనట్లు, తక్కిన లోకంతో మాకేం సంబంధం లేనట్టు బావకి నేను, నాకు బావ మాత్రం మిగిలాం. ఆ రాత్రి అమ్మకి ప్రాసెస్ స్ట్రోక్ వచ్చింది. సుజాత, ఇది నా కథ. ఇప్పటి వరకు జరిగిన
ఈ కథకి ముగింపు మాత్రం ఏమిటో తెలియడం లేదు. ఏకధాటిగా 2 గంటల సేపు చెప్పిన కళ్యాణి సుఖహాస్తుం చేస్తూ అంది. కళ్యాణి చరిత్రలో లీనమయ్యి పరిసరాలను మరిచిన సుజాత ఒక్కసారిగా తెలివి తెచ్చుకుని భారంగా నిట్టూర్చింది. అబ్బా! మీ కథ ఎంత ట్రాజడీ! నిజంగా ఇంత తక్కువ జీవితంలో మీరెంత వ్యధ అనుభవించారు. మిమ్మల్ని చూస్తే ఎవరైనా అందం ఉంది, ఆస్తి ఉంది, సంపాదిస్తుంది అంటూ మిమ్మల్ని మీ ఇల్లు, వాకిలి చూసి అసూయపడతారు. కానీ ఎవరు మీ జీవితం ఎంత వ్యధాపూరితం అని అనుకోలేరు. సుజాత, ఎవరెలా అనుకున్నా నాకు పర్వాలేదు. నాలాంటి నిర్భాగ్యులు ఇంకెవరైనా ఉంటారో లేదో నాకు తెలీదు. నిజంగా వైవాహిక జీవితం నరకం అయితే ఇంక బ్రతికి అర్థం ఏమిటి? ఏ కారణం చేత కానీ కట్టుకున్న భర్తని ప్రేమించలేకపోవడం, ప్రేమించని భర్తతో కాపురం చేయాల్సి రావడం అంటే నరకం ఏమిటి? సుజాత, ఈనాడు ఈ దేశంలో నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళకి తల వంచి పెళ్లి చేసుకోవడం, తర్వాత తప్పదనో పిల్లల కోసమనో సంఘ భయంతోనో కాపురాలు చేస్తున్నట్లు కనిపిస్తారు తప్ప, ఒకరినొకరు మనసారా కావాలని కాక్షిస్తూ తప్పిస్తూ కాపురం చేసేవాళ్ళు నూటికొకరన్నా కనపడరు. ఆడదానికి వివాహం రక్షణ అని, మగవాడికి సెక్స్ అవసరాలు తీర్చడానికి, ఇల్లు వాకిలి చూసుకోవడానికి మనిషిగా అనే భావన తప్ప ఏ భార్యాభర్తలు ప్రేమానురాగ బంధంతో కట్టుబడినట్లు కనిపించదు. ఏ సంసారం చూసినా ఆ సంసారంలో ప్రేమానురాగాలు అనే పదానికి తావు కనిపించదు. చాలా కాలం కలిసిమెలిసి ఉంటే వచ్చే అటాచ్మెంట్ తప్ప ఒకరినొకరు కావాలని వాంఛించడం మన సంసారంలో కనిపించదు. ఎన్నేళ్ళు గడిచినా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ నిలిచే దంపతులు కనిపిస్తే ఆశ్చర్యమే. మన దేశంలో కాపురాలు ఇలా నడుస్తున్నాయంటే ముఖ్యంగా పిల్లల కోసం, ఆ తర్వాత సంఘాన్ని ఎదుర్కోలేని పిరికితనం, విడిపోవడానికి ఐధైర్యం, విడిపోతే భవిష్యత్తు ఇంత మాత్రం ఉండదేమో అన్న సంశయం తప్ప నిజంగా ఒకరినొకరు కావాలనిపించి కాదు కాపురాలు చేయడం అని నేనంటే కాదని అనగలవా? ఆడదాని మనసేమిటో, ఆమె భావాలేమిటో, ఆమె అసంతృప్తి ఏమిటో ఇటు కన్నవారికి అక్కర్లేదు, అటు కట్టుకున్న వాళ్ళకి అక్కర్లేదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేరుస్తున్నారు అన్న సంతృప్తి తప్ప ఆ బాధ్యతల సంఖ్యలలో ఆడది ఎలా నలుగుతుంది అని ఎవరూ ఆలోచించరు. ఆలోచించాల్సిన ఆడదానికి ఎన్నాళ్ళు భరించే శక్తి సామర్థ్యాలు కొరబడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆలోచించగలుగుతున్న ప్రకృతి సిద్ధమైన మాతృత్వపు బలహీనతకు, తరతరాలుగా దిగినించుకుపోయిన సంస్కృతిని ధిక్కరించే శక్తి లేకో, మారని మనుషుల మధ్య మర్యాదగా జీవించే మార్గం లేదన్న నిజాన్ని గుర్తించో అలా బ్రతికి ఏడుస్తున్నారు. ఈ అసంతృప్తి ఈ దేశంలో ఆడదాన్ని 30 ఏళ్లకే ముసల్దాని చేసి అదో రకం నిర్లిప్త నిస్పృహతలో పడేస్తుంది అని నా నమ్మకం. చదువుకోమన్నంత వరకు చదువుకుని, చేసుకోమన్న పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఇంకేముంది, అయిపోయింది బ్రతుకు అనుకుంటూ వంటింట్లో పడి బ్రతికిడుస్తున్నారు ఆడదాన్ని. అదృష్టం బాగుంటే నూటికో కోటికో ఒక స్త్రీ కోరుకున్నట్లు భర్త లభించి, అభిప్రాయాలు కలిసి, మనసులు కలిస్తే ఆమె అదృష్టవంతురాలు. మన దేశంలో వివాహం లాటరీ లాంటిదే. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకేం కావాలో కూడా తెలుపుకోలేరు. దొరికిన దాంతో సంతృప్తి పడగలిగే అదృష్టవంతులు మరికొంతమంది, ఆశించింది పొందగలిగిన అదృష్టవంతులు ఉంటారు. ఎటొచ్చి తమకేం కావాలో తెలిసి కావాల్సింది పొందలేక పొందిన దానితో తృప్తిపడలేని వాళ్లే నిజంగా దురదృష్టవంతులు. ఈ అనర్థానికి అంతటికీ కారణం నేటి భావ స్వతంత్రం, వ్యక్తి స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం ఏదీ లేకుండా ఎప్పుడు పురుషుల ఆధీనంలో ఉంచుకుని ఆమె వ్యక్తిత్వానికి విలువ ఇవ్వకుండా కేవలం ఆర్థిక స్వాతంత్రం ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే మీకు ఆర్థిక స్వాతంత్రం ఉండి ఏం చేయగలిగారు? కళ్యాణి ఆవేశాన్ని అడ్డొడుతూ అడిగింది సుజాత. నిజమే, ఒక విధంగా నువ్వన్నది నిజమే. మంచి ప్రశ్నే. మనుషుల్లో మార్పు రావాలి, హృదయంలో పరివర్తన రావాలి, సంఘంలో చైతన్యం రావాలి. ఆడదానికి ఓటు హక్కు ఉంటే ఓటేయనిస్తున్నాం, ఉద్యోగాలు చేరిస్తున్నాం, ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ భుజాలు చరుచుకుంటూ ఇంట్లో భార్య దగ్గరికి వచ్చేసరికి అన్ని కబుర్లు గాలిలో కలిసిపోయే మనస్తత్వాలు మారాలి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉంటే నీవన్న పెద్ద మార్పులే లేకపోయినా కనీసం ఏదన్నా జరిగితే ఎదుర్కోగలదు అనే మనోనిర్భరం ఉంటుంది. ఉదాహరణకి నా విషయమే చూడు. నాకే చదువు, ఉద్యోగం లేకపోతే, స్వతంత్రంగా నా కాళ్ల మీద నేను నిలబడే అర్హత నాకు లేకపోతే నా బ్రతుకు ఇంకెంత నరకమయ్యేదో ఆలోచించు. ఆయన ఎంత హింసించినా నీవే దిక్కు అని పడుండాల్సిందే తప్ప నేను నోరు తెరిచి నన్ను సమర్థించుకునే అవకాశమన్నా నాకుంటుందా? ఆయన ఈ మాత్రంగానైనా నన్ను వదిలారంటే కారణం ఆర్థికంగా ఆయన మీద ఆధారపడక్కర్లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను అన్న ధీమా నాకుందని ఆయన గ్రహించినట్టే కదా.
సుజిత్ అంగీకారంగా తల ఊపింది. ఏమిటో ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నాము. ఎంత చెప్పుకున్నా మన సమాజంలో ఆడదాని స్థితి ఏమీ ఎదగలేదు. వస్తున్న మార్పులు, వచ్చే మార్పులు అన్నీ స్త్రీ వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఎవరో రచయిత అన్నట్టు మన అభ్యుదయం చేతికి వాచి కట్టుకుని మొగుడుతో సినిమాకి వెళ్ళడం వరకు వచ్చింది అన్న దానిలో రవంతమైన అబద్ధం లేదు. ఎంత చదువుకున్నా, పురుషులతో సమానంగా ఉద్యోగం చేసినా, నోరు తెరచి ఏ విషయంలోనన్నా మన అభిప్రాయం చెప్పుకోలేని మన సాధించిన అభ్యుదయం ఏమిటో అర్థం కావడం లేదు. ఎవరైనా కథ తెగువగల ఆడది చెప్పితే ఆమెని అందరూ బరితెకించింది, చెడిపోయింది అని వెలేస్తారు. ఆమెని జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వ్యక్తిని ఎన్నుకోవడంలో స్వతంత్రం కూడా లేని మనం ఏం ప్రగతి సాధించాం? మనసులు కలవని మనిషితో విడిపోయే అవకాశం, ధైర్యంగా విడిపోయి సమాజంలో గౌరవంగా బ్రతకగలదని ఎప్పటికీ చేరని మనం సాధించిన స్వతంత్రం ఏమిటి? నిజమే, మీరన్నట్టు విడిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలని తలుచుకుంటేనే. అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి పుట్టగతులుండవు, సవ్యంగా పిల్లలు కావు. భర్త నుంచి విడిపోయిన ఆడదాన్ని రెండో పెళ్లి చేసుకునే సంస్కారవంతులు అయిన మగవాళ్ళు ఇంకా మన దేశంలో కరువైనప్పుడు ఆ ఆడది ఒంటరి జీవితం భరించలేక, ఈ సమాజంలో రక్షణ దొరక్క ఏదో మొగుడు ఇక్కడే పడుందామనుకుంటుంది. అలా విడిపోయి ఆడదాన్ని మామూలుగా ముట్టాల్సిన గౌరవ మర్యాదలు లభించవు. ఆ అవమానాలని, అవహేళనని సహించే శక్తి, ధైర్యం లేక భవిష్యత్తు ఉండదన్న భయంతోనో, పిల్లల జీవితాలు పాడవుతాయన్న భయంతోనో ఏ ఆడది అనుకున్నది నరకం అని తెలుసున్నా బయటికి వస్తే అంతకంటే నరకంలో పడాల్సి వస్తుందన్న భయం చేతే బయట పడలేకపోతుంది. అంచేత ఏ కాపురం చూసినా బలవంతంగా తప్పదు అన్నట్లు కలిసిమెలిసి బ్రతుకుతూ జీవితం గడిపేస్తుంటారు మన దేశంలో ఆడవాళ్ళు. నిజంగా సుజాత, నీలాంటి అదృష్టవంతులు అంటే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోగలిగే అవకాశం మనలో ఎందరు ఆడవాళ్ళకి ఉంది? మనసుకు నచ్చిన మనిషిని పొందితే ఆ బ్రతుక్కి అర్థం కనిపిస్తుంది. లేకపోతే ఆ బ్రతుకు ఎవరి కోసమో బ్రతికే అవుతుంది. అలాంటి జీవితంలో ఏ ఆనందాలు, అనుభూతులు ఉంటాయి? కళ్యాణి దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది. కానీ ఎంతోమంది ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని చూస్తుంటాం. భార్యాభర్తలు కాగానే ఓ ఏడాది తిరగ్గానే అన్ని ప్రేమలు చెప్పబడిపోయి వాళ్ళు మామూలు భార్యాభర్తలు మళ్ళీ కీచులాటలు ఆడుకునే వాళ్ళని ఎందరినో చూస్తాం. అంటే ప్రేమ అన్నది దొరికినంత వరకే నిలుస్తుందంటారా? ఎంతటి ప్రేమ కానీ లభ్యమవ్వగానే విలువని కోల్పోతుందని అంటారు. ఆ మాత్రం దానికి అంతటి అస్థిరమైన ప్రేమ కోసం ఎందుకింత ఆరాటం, ఆవేదన పడటం? ఓ 6 నెలల్లో పోయే ప్రేమ కోసం ఎందుకింత బాధపడటం? కాదు సుజాత, ఆ మాట నిజం కాదు. ప్రేమ అన్నది నిజమైన ప్రేమ అయితే హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రేమ. ఆ హృదయం అన్నది ఉన్నంతకాలం ఉంటుంది. బాహ్యాకర్షణ చూసి మోజులో పడి ఆకర్షణకి లొంగి అది ప్రేమ అనుకుంటే తప్పకుండా అలాంటి ప్రేమలు 6 నెలలు తిరిగేసరికి ఉద్రేకాలు చచ్చిపడిపోగానే పోతాయి. ఒకరి పట్ల ఒకరికి ఉండేది ఆకర్షణ మాత్రం అయితే ఆ ఆకర్షణ కోరింది లభ్యమవగానే కొద్ది రోజులకే పోతుంది. ప్రేమకి, ఆకర్షణకి అర్థం తెలియక ప్రేమించుకున్నామని ఒకరినొకరు మోసం చేసుకోవడం కాక ఆత్మవంచన చేసుకుంటారు. ప్రేమకి, ఆకర్షణకి తేడా మనసులను స్పందింపచేసేది ప్రేమ. శరీరానికి ఆరాటపడేది ఆకర్షణ. నిజమైన ప్రేమ, ఆకర్షణ పోయినంత మాత్రాన పోయేది కాదు. అందం కరిగిపోయి, యవ్వనం కరిగిపోయినా ఒకరినొకరు కావాలనిపించేది, ఒకరి కోసం ఒకరు తప్పించేది ప్రేమ. ఎన్నాళ్ళు గడిచినా ఒకరినొకరు నిత్య నూతనంగా కనిపింపచెయ్యాలి. అలా కనపడకపోతే అది ప్రేమే కాదని నా ఉద్దేశం. సుజాత అర్థమైందన్నట్టు తల ఆడించింది. తను రామకృష్ణ అంతేనా? కాదు కాదు, తనని తానే నమ్మించుకుంటూ అనుకుంది సుజాత. సుజాత, ఏ ఆడదానికి సంసార సుఖానికి దూరమై ఆ ఇల్లు నరకం అనుకుంటూ ఆ ఇంట్లో మధ్య దురవస్థ రాకూడదని నా కోరిక. అలా అనుకుంటూ ఆ ఇంట్లో బతికే ఆడది జీవోత్సవంతో సమానం. అలాంటి ఆడవాళ్ళకి ఇప్పుడే కాకపోయినా మరొకటి నాటికన్నా ధైర్యంగా ఆ ఇంట్లోంచి వెళ్ళగలిగే సాహసం రావాలని, అలా వెళ్ళిన ఆడదానికి మామూలు గౌరవ మర్యాదలు పుట్టే రోజులు రావాలని, అలాంటి ఆడదాని మనసులో కోరుకున్న వసంతం మళ్ళీ పొందగలిగే అవకాశాలు దొరికే రోజులు రావాలని నా ఆకాంక్ష. అలా వెళ్ళగలిగిన స్త్రీని సానుభూతితో చూడగలిగే స్థాయికి మనుషులు ఎదగాలనే కోరిక. మనసులు కలవక విడిపోవడం అన్నది నేరంగాక సహజంగా తీసుకునే సంస్కారంగా ఈ మనుషులు అర్థం చేసుకునే రోజులు వస్తాయని ఆశిస్తాను. ఆంటీ, క్షమించండి. నేను మిమ్మల్ని గురించి హీనంగా తలచిన సందర్భం ఉంది.
మిమ్మల్ని మీ ఆవేదనని అర్థం చేసుకోలేక నేను ఏదో అనుకున్నాను. కళ్యాణి సుఖహాసం చేసింది. ఈ తప్పేముంది? తెలియని వాళ్ళెవరన్నా అలాగే అనుకుంటారు. అయినా సుజాత, ఇప్పుడింక ఎవరు ఏమనుకున్నా నాకేం లెక్కలేదు. బావ కోసం ఈ లోకమంతా కలిసి ఏమన్నా భరించగలను. నాకు కావలసిన బావని పొందడానికి వ్యభిచారిణి అన్న ముద్రని సంతోషంగా వేయించుకోగలను. ఇంక ఈ లోకం నన్నేం చేయగలదు? అవును గాని ఆ తర్వాత మీ బావగారి రాకపోకలకి రంగారావు గారు అభ్యంతరం చెప్పలేదా? అడ్డుకోలేదా? ఆయనకి ఇంకా నన్ను అడ్డుకోవడమే అభ్యంతరం చెప్పే శక్తి ఏమన్నా మిగిలిందనా నీ ఉద్దేశం? ఆయనని చూస్తున్నావుగా, అంతలా అలవాట్లకి బానిస అయినా ఆయనలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఇంకా ఏముంది? శారీరకంగానే కాక మానసికంగా ఆయనలో ఇంకా ఏ శక్తి మిగలలేదు. అన్ని విధాల బలహీనలు అయిపోయారు. నన్ను కాదంటే డబ్బు రాదని, డబ్బు లేకపోతే సంపాదించుకోగల సామర్థ్యం లేక ఆయన నన్నే విధంగా కాదనగలరు? ఆయన తప్పన్నప్పుడు పాత పౌరుషం మర్చిపోయినట్లు భావన చూసి ఎగిరిపడుతూ ఉంటారు. నన్నేదో హేళనగా, వ్యంగ్యంగా ఎత్తుపడుతుంటారు. మమ్మల్ని ఇద్దరినీ మింగేసేటట్లు చూస్తుంటారు. అయితే సాధారణంగా ఆయన నన్ను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. బావ వచ్చినప్పుడు అసలు ఎదుట పడాల్సి వస్తుందనో, చూసి ఊరుకోవడం తనకి అవమానమో అన్నట్లు బావ వచ్చిన సంగతి తెలిస్తే ఇంటి పట్టున ఉండరు. ఎప్పుడైనా కంటబడినప్పుడు మాత్రం ఏదో అంటుంటారు. అంతకంటే ఆయనలో ఏ శక్తి లేదు. 4 రోజుల క్రితం డాక్టర్ మిత్రా ఫోన్ చేశారు. ఆయన ఒంట్లో బాగాలేదని, ఎంజోగం చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళారని, ఆయన లివర్ బాగా దెబ్బతిందని, ఇలాగే ఇంకా త్రాగుతూ ఉంటే ఇంకో 2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడని, మీరు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? ఆయన చేత త్రాగుడు మానిపించకపోతే ప్రమాదం అని హెచ్చరించారు మిత్ర. చూస్తూ ఊరుకోక నేను చెయ్యగలిగిందేముంది? ఆయనని నేను ఎంత ద్వేషిస్తున్నా భార్యగా కాకపోయినా తోటి మనిషిగా బొత్తిగా చూస్తూ ఊరుకోలేకపోయాను. ఎంతైనా ఆయన నా పిల్లల తండ్రి. ఎంత కాదనుకున్నా వివాహ బంధం ఇంకా మిగిలే ఉంది. కావాలని ఆయన నాశనం కోరుకోలేను గదా! ఆ డాక్టర్ చెప్పాక ఆయననే వారిని హెచ్చరించమని చెప్పాను. ఆయనకి మాత్రం తెలీదా? ఆయన డాక్టరే కదా! తన స్థితి ఆయన తెలుసుకోలేరా? అయినా ఉండబట్టలేక ఆయనని హెచ్చరించడం భారీగా కాకపోయినా తోటి మనిషిగా ధర్మమని భావించి మొన్న ఆయనతో ఓ డాక్టర్ అన్న మాట చెప్పాను. ఆయన తలెత్తి వికారంగా నవ్వి హేళనగా, ఆహా! నీకు నా మీద కొత్తగా ప్రేమ, దయ పుట్టుకొచ్చిందా? ఏ నటన! నేను చస్తే వాడిని కట్టుకుందామని ఎదురుచూస్తున్నావు నువ్వు. నా ఆరోగ్యం గురించి పాపం బాధపడుతున్నావా? మై డియర్ గర్ల్, డోంట్ వరీ, నేను చావను. నిన్ను వదిలి నేను చావను. ఒకవేళ చావాల్సి వస్తే నిన్ను నాతో తీసుకువెళ్తాను. ఘోరంగా కసిగా నవ్వాడు. అలాంటి మనిషికి ఎలా చెప్పను? ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడయింది. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. కళ్యాణి వ్యధగా అంది. సుజాత విచారంగా తల వంచుకుంది. సుజాత, నా ఈ చీకటి జీవితంలో 4 మూలల నుంచి చుట్టుముట్టిన ఈ అంధకారంలో చిన్న వెలుగురేఖ బావ. ఆ చీకటిలో ఆ చిన్న వెలిగే నాకు బ్రతకగలిగే ఆసరానిస్తుంది. బావకేమన్నా అయితే మిగిలిన ఈ చిన్న వెలుగు ఆరిపోతే ఇంక ఈ చీకటిలో తడుములాడుకుంటూ బ్రతికే ఓపిక నాకు లేదు సుజాత. ఈ యుద్ధాలన్నీ నా మనశ్శాంతిని హరించడానికే వస్తున్నాయి. అనుక్షణం ప్రాణాలు ఒగ్గపెట్టుకుని ఏ కబురు వినాల్సొస్తుందోనని కళ్యాణి మాట పూర్తి కానేలేదు. టెలిగ్రామ్ అన్న పిలుపు వినిపించింది. కళ్యాణి మొహం క్షణంలో నల్లబడిపోయింది. సుజాత ముందుకు వెళ్ళి టెలిగ్రామ్ సంతకం చేసి తీసుకుని కళ్యాణికి ఇవ్వబోయింది. నేను చదవలేను, చదవను, వణుకుతున్న పెదాలతో అస్పష్టంగా అంది కళ్యాణి. తుఫానులో చిగురుటాకులా ఆమె శరీరం కంపించసాగింది. వల్లంతా అరక్షణంలో చెమటలు పట్టేశాయి. సుజాత కాస్త కంపిస్తూ టెలిగ్రామ్ చింపింది. చదువుకున్న ఆమె ముఖంలో భావం పసికట్టి కళ్యాణి భయంతో సుజాత అని మాత్రం అంది. ఏం లేదు, ఏం లేదు, మరేం భయం లేదు, ఏం అవ్వలేదు, మీరు కంగారు పడకండి. ఆమె ముఖంలో భావానికి భయపడుతూ నెమ్మదిగా ధైర్యం చెప్పబోయింది. నిజం చెప్పు, ఏం జరిగింది? బావకి ఏమైంది? ఏం జరగకపోతే టెలిగ్రామ్ ఎందుకు వస్తుంది? అక్కడి నుంచేనా? వాళ్ళేనా? ఏమిచ్చారు? భయకంపనాలు అయ్యి అదురుతున్న పెదాలతో అంది. భయపడడానికి ఏమీ లేదు, మిస్సింగ్ అని మాత్రం ఇచ్చారు. ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు. మీరేం దిగులు పడకండి. ఆ మాత్రం కూడా ఆశించని కళ్యాణి ఆ మాటకి కాస్త ప్రాణం పోసుకుంది. ఆరాటంగా సుజాత చేతిలోంచి టెలిగ్రామ్ లాక్కుని చదివింది. నిన్నటి నుంచి ఆనంద్ మిస్సింగ్ అన్నది చదువుతుంటే అంతవరకు భయంతో కరుడుగట్టుకుపోయిన ఆమె మనసు తిరిగి స్పందించడం ఆరంభించింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆయన ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు. సుజాత అనునయిస్తుంది.
ధైర్యం చెప్పబోయింది. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఏం తెలుస్తుంది? ఏం జరిగిందో కూడా తెలియకుండా ఎన్నాళ్ళిలా బాధపడాలో? ఎక్కడ దెబ్బ తిని పడిపోయాడో? ఎక్కడ విమానం కూలి ఎవరికండా పడకుండా ఉండిపోయాడో? బ్రతుకున్నాడో లేదో? ఎవరినడగను? ఏం చెయ్యను? ఎందుకు నన్నిలా చిత్రహింస పెడుతున్నాడు దేవుడు? ఇంకా నా మీద కక్ష తీరలేదు కాబోలు. బావా, ఏమయ్యావు? వెక్కి వెక్కి ఏడుస్తున్న కళ్యాణిని ఓదార్చడానికి మాటలు కరువైపోయాయి సుజాతకి. క్రితంసారి దెబ్బలు తగిలిన కంటికి ఎదురుగా కనిపించాడు. ఈసారి అదీ కరువయ్యింది. నేనే పాపం చేశానని ఇంతింత శిక్ష విధిస్తున్నావా బావా? నీకేమన్నా అయితే నేనెలా బ్రతకగలను? నన్నేం చేసిపోయావు బావా? ఆమె దుఃఖాన్ని తీర్చగల శక్తి సుజాతకేది? కళ్యాణి, ఎన్నాళ్ళిలా ఏడుస్తావు నా కోసం? నీ ఉండగా నాకు ఏం లోటు కళ్యాణి? నా కంటి వెలుగువి నీ ఉండగా నాకు ఏం కాదు కళ్యాణి. మంచం మీద కూర్చున్న ఆనంద్ తన ఒడిలో తలపెట్టి హృదయ విదారకంగా ఏడుస్తున్న కళ్యాణి తల నిమురుతూ ఓదార్చాడు. బావా, నా చీకటి బ్రతుకుకి నీవు వెలుగు అనుకున్నాను. ఎప్పటికన్నా ఏనాటికన్నా నా బరువులు బాధ్యతలు అన్నీ వదులుచుకుని నీ దగ్గరికి వచ్చి నీ ఒడిలో విశ్రాంతిగా ఎన్నాళ్ళ నా శ్రమని కష్టాలని మరచి విశ్రమిద్దామనుకున్నాను. ఈ చీకటిని చీల్చుకుని వెలుగులోకి ఎప్పటికన్నా పయనించగలిగిన నిర్భయంతోనే రోజులు లెక్క పెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాను. నాకు వెలుగునియ్యాల్సిన నీ జీవితం అంతా అంధకారంలో నిండిపోతే ఎలా భరించగలను బావా? ఇంకేం వాస్తు ఈ బ్రతుకును నెట్టను బావా. ఎప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా ఇలా నేను జీవితాంతం మగ్గిపోవలసిందేనా? ఉన్నవాళ్ళు చాలరన్నట్టు నేను ఒక్కడిని తయారయ్యాను. ఈ మోస్తున్న భారం చాలదన్నట్టు మరింత భారం మోపాను కదూ వెదగా అన్నాడు. బావా, అలా మాట్లాడుకు. అలా మాట్లాడి నన్ను మరింత హింస పెట్టకు. నేనన్నది నీకు అర్థం కాదు. నా ఆవేదన అది కాదు. అర్థమైంది కళ్యాణి. నీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి తల్లిగా నీ బాధ్యత నెరవేర్చుకున్నాక ఈ ఇల్లు వదిలి నా దగ్గరికి రావాలని, ఎన్నాళ్ల శ్రమని మరిచిపోయి నా రక్షణలో నా ప్రేమలో శ్వేత తీరి హాయిగా మిగిలిన రోజులు నిశ్చింతగా దొర్లిద్దామనుకున్నాను. చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బతకాలనుకున్న నీ ఆశలని కలల్ని సమూలంగా నాశనం చేశాను. కళ్యాణి, నిన్ను దగ్గరికి తీసుకుని నీకు శాంతి చేకూర్చాలని నేను ఇలా ఎందుకు పనికి రాకుండా అనుక్షణం ఒకరి మీద ఆధారపడుతూ బ్రతకాల్సిన అప్రయోజకుడిని అయిపోయాను. నిన్నే విధంగా ఆదుకోలేని అసమర్థున్నైనాను. నీవే నన్ను భరించాల్సిన నిస్సహాయ స్థితి నాది. కళ్యాణి, ఈ బ్రతుకు ఒకటే చావు వచ్చి ఉంటే కనీసం దేశం కోసం చచ్చిపోయిన నా తృప్తే మిగిలేది. ఎవరి కోసం ఈ బ్రతుకు? భారంగా అంటున్న ఆనంద్ నోరు మూసింది కళ్యాణి. అలా మాట్లాడుకు బావా అంటూ, బావా, నీకు కళ్ళు లేకపోతే నా కళ్ళు వెలిగిస్తాయి. నీకు కాలు లేకపోతే నిన్ను నడిపించే చేతులు నాకున్నాయి. నీకు నేనుండగా మరి ఏ లోటు రాదు బావా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకే ఇబ్బంది జరగదు. ఈ విధంగానైనా నీవు నా కళ్ళ ముందు నిలిచావన్న తృప్తి మిగిలింది. ఈ చిన్న తృప్తితో ఈ బ్రతుకు భారాన్ని ఈడుస్తుంటాను. అంతకంటే చేయగలిగింది ఏముంది? మనిద్దరి కలలని శాశ్వతంగా సమాధి చేసుకుని చావలేక బతుకుతుందాం. ఎంత దౌర్భాగ్యం మనం. కళ్యాణి, అన్నిటికంటే నా ఈ అవిటితనం, గుడ్డితనం, వీటన్నిటికంటే నన్ను బాధిస్తున్నది నీ సంగతే కళ్యాణి. జీవితాంతం ఇంకా నీవిక్కడ మగ్గాల్సిందేనని, ఇలా ఇంటి భారాన్ని మోస్తూ నా అసహాయత్వానికి నీవు బలి అయిపోతావా అన్నదే నా గుండెల్ని పిండుతుంది. నేనేం చేయను? నీకే విధంగా ఇంకా సంతోషం ఇయ్యగలను? అబ్బా కళ్యాణి, ఈ నిరాశని, ఈ నిస్సహాయతని భరించలేను. బాధగా నిస్సహాయంగా జుట్టు పీక్కున్నాడు ఆనంద్. ఒకరినొకరు ఓదార్చడానికి కూడా మాటలు లేనట్టు ఒకరి కోసం ఒకరు ఏడుస్తూ కూర్చోవడం గత 10 రోజులుగా కళ్యాణి ఆనందుల దినచర్య అయ్యింది. ఆనంద్ కనబడడం లేదన్న టెలిగ్రామ్ వచ్చిన రోజు మొదలు ఈ రోజు వరకు కళ్యాణి ఏడవని క్షణం లేదు. ఆనంద్ కనపడడం లేదన్న వార్త కొన్నాళ్ళు, ఆ తర్వాత ఆనంద్ ఆచూకీ దొరికిందని, కానీ దురదృష్టవశాత్తు ఆనంద్ విమానం కింద నుంచి శత్రువులు కురిపించిన శత్రువుల తాకిడికి కూలిపోయిందని, కూలిపోయే ముందు ఆనంద్ ప్రాణాలతో బయటపడ్డాడని, కానీ శత్రువులకి చిక్కకూడదని అడవిలో పరిగెడుతూ ఆనంద్ ఓ మైన్ మీద కాలు వేయడం, కాలు ఎగిరిపోవడం కాక కింద కాలిపోతున్న ఆనంద్ కలల్లో కూడా ఆ చెరుకులు తగలడం, అలా ఒకరోజు ఎవరూ చూడని స్థితిలో పడి ఉండడం, తర్వాత ఆసుపత్రికి చేరినట్లు కాలు తీసేశారని, కళ్ళు దృష్టి వచ్చేది లేనిది ఇప్పుడు తెలియదని మిలిటరీ అధికారుల నుంచి ఉత్తరం చూసిన కళ్యాణి దుఃఖం ఎక్కువైంది. ఆనంద్ కాలుపోవడం,
కళ్ళొస్తాయో రావో అని 15 రోజులు దుర్భర నిరీక్షణ, ఆఖరికి ఆనంద్‌కి ఇంక చూపు రాదన్న నిజంతో గుండెలు బద్దలు కావడం, అవిటి వాడైన అంధుడైన ఆనంద్ ఇల్లు చేరడం, వీటిల్లో ఏదీ కళ్యాణి దుఃఖాన్ని ఇనుమడించనది. నెలా 15 రోజులు శోకమూర్తి అయింది కళ్యాణి. నిద్రాహారాలు లేవు. ఎవరు ఏం చెప్పి ఆమెని ఓదార్చగలరు? ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయగలరు? ఆ శక్తి ఉన్న ఆనంద్ తన కోసం కాక, తన బ్రతుకుకి కాక, కళ్యాణి బ్రతుకు కోసం ఏడుస్తున్న ఆనంద్ ఆమెని ఓదార్చగలడు. ఆనంద్ ఇంటికి వచ్చింది మొదలు కళ్ళ ఎదుట బావ దుస్థితి చూస్తూ కుమిలి కుమిలి ఏడవడం తప్ప మరో పని లేదు కళ్యాణికి. గత నెల రోజులుగా పిచ్చిదానిలా తయారైంది ఆమె. ఆసుపత్రికి వెళ్ళడం పూర్తిగా మానేసింది. ఆసుపత్రి పని అంతా రామకృష్ణ మీదే పెట్టేసింది. ఇంటి పని అంతా ఎలాగూ సుజాతదే. ఆనంద్‌కి మొహం కడిగించడం, కాఫీ తాగించడం, పనివాళ్ల సహాయంతో స్నానం చేయించడం, బట్టలు మార్చడం, భోజనం తినిపించడం, నిద్రపుచ్చడం. మిగతా సమయంలో ఒకరి కోసం ఒకరు, ఒకరిని కౌగిలించుకుని ఒకరు ఏడవడమే దినచర్యగా మారింది. ఒక క్షణం కనుమరుగైతే ఆనంద్‌కి ఏదైనా అవసరం ఉంటుందేమోనన్నట్టు భోజనం కూడా ఆ గదిలో తప్ప చేసేది కాదు కళ్యాణి. ఆనంద్ ధోరణికి ఆమెని మళ్ళీ మామూలు మనుషుల్లో ఎలా ఉంచాలో ఇంట్లో సుజాతకి, రామకృష్ణకి అర్థం కాలేదు. అలా పిచ్చిదైపోయే ఆమె ధోరణికి ఏం చేసి ఆమెని మార్చాలో, మామూలు ధోరణికి తీసుకురావాలో బోధపడలేదు ఎవరికీ. ఆసుపత్రిలో రామకృష్ణ ఒక్కడు అందరినీ సంభాళించుకోలేక అవస్థపడసాగాడు. ఆడ పేషెంట్లు కళ్యాణి లేనిది అసంతృప్తి ప్రకటిస్తున్నారు. రామకృష్ణతో పరీక్ష చేయించుకోవడం ఇష్టం లేక చాలామంది పేషెంట్లు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏం చెయ్యాలో తోచని స్థితిలో కొన్నాళ్ళకైనా కళ్యాణి తేరుకుంటుందని, మళ్ళీ మామూలు నిత్యకృత్యాలతో పడుతుందని ఆశించిన రామకృష్ణ అదేం కనపడకపోవడంతో ఓ రోజు ఉన్న పరిస్థితి వివరించాడు. అది విని కళ్యాణి నిర్లిప్తంగా ఉండిపోయింది. రామకృష్ణ, నన్ను బాధ పెట్టుకు, ఏం చేస్తావో ప్లీజ్ నీవే చూసుకో. నేను బావని వదిలి రాలేను. నన్ను బాధ పెట్టుకు అంది కళ్యాణి. ఏమిటి పిచ్చి? ఎన్నడైనా నా దగ్గర కూర్చుంటావు పనులు మానుకొని? నాకేం కావాలన్నా సుజాతని అడుగుతాను. నీవు ఆసుపత్రికి వెళ్ళకపోతే ఎలా కళ్యాణి? ఆనంద్ మందలించాడు. ఆంటీ, ఆనంద్ గారికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. మీరేం భయపడవద్దు. ఇలా 24 గంటలు ఇక్కడ కూర్చుంటే ఏడవడం తప్ప ఏం చేయడం లేదు. ఇలా ఎన్నాళ్ళు గడుపుతారు? పనిలోకి పెడితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సుజాత నచ్చజెప్పసాగింది. మేడం, మీరు లేక ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇలాగే కొన్నాళ్ళుంటే ప్రాక్టీస్ అంతా చెదిరిపోతుంది అదుర్దాగా అన్నాడు రామకృష్ణ. ఈ నెలలో మామూలులో సగం కూడా రాలేదు. ఇలా అయితే ఎలా గేటౌట్ కాగలరు? కళ్యాణి, ఈ ఇంటి భారం నీ మీద ఉంది. మీ ఆయన ఖర్చులు, ఇంటి ఖర్చు అంటూ అత్తయ్య రోగిష్టి, ఇటు నేను. ఇందరినీ నువ్వేం పెట్టి పోషిస్తావు? రామకృష్ణ ఒక్కడే ఏం చేస్తాడు? కళ్యాణి విసుగ్గా తల త్రిప్పింది. బావా, నాకేం చెప్పినా వెళ్ళలేను. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. నా మనసు దేని మీద లేదు. బుర్ర చెడిపోయింది. నాకేం వద్దు. నన్ను ఇలా ఉండనియండి. వెళ్ళు రామకృష్ణ. నర్సుల సహాయంతో నీవే ఏం చేయగలిగితే అది చెయ్యి. ఎంతమంది పేషెంట్లు ఉంటే అంతమందినే చూడు. ఇంటి ఖర్చు జరిగిపోతే చాలు. ఆయనని ఖర్చు తగ్గించుకోమను. లేకపోతే డబ్బియ్యలేను అని చెప్పేస్తా. నేనింకా ఈ న్యూసెన్స్ అంతా భరించలేను. నా మనసు సరిగ్గా లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. కళ్యాణి, నీ వరస ఏం బాగాలేదు. నా రాక ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరాన్ని, అశాంతిని తెస్తుంది. ఇప్పుడు ఇలా నీవు పనిపాట్లు మానుకొని 24 గంటలు నా దగ్గర ఏడుస్తూ కూర్చుంటే నేను సంతోషిస్తాననుకున్నావా? ఆనంద్ తీవ్రంగా అన్నాడు. కళ్యాణి, ఇప్పుడు నిన్ను కాదని ఎక్కడికి పోగలడానికి నిస్సహాయుడనైపోయాను. నీ దగ్గరే పడి ఉండాల్సిన నా మీద ఇంత దయ చూపించి నన్ను సిగ్గుపరచుకు. బావా, తీక్షణంగా అంది కళ్యాణి. ఏమిటా మాటలు? రామకృష్ణ, ప్రస్తుతానికి కొన్ని రోజులు వదిలే నన్ను. కొన్నాళ్ళు నా మనసు స్థిమితపడని, తర్వాత చూద్దాం. రామకృష్ణ, సుజాత ఇంకేమనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కళ్యాణి, ఇలారా. ఆనంద్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. కళ్యాణి, ఎందుకింత అభిమానం చూపిస్తావు నా మీద? ఎప్పుడూ నీకు దుఃఖం తప్ప మరింకేమీ ఇయ్యలేని నా మీద నీకెందుకింత ప్రేమ? నీ బ్రతుకులో నిప్పులు పోసిన నన్ను ఎందుకింత ఆదరిస్తావు? నీ ప్రేమానురాగాలకి నేను అనర్హుణ్ణి కళ్యాణి. నీ ప్రేమ ముందు నేను నిలబడగల అర్హత కూడా నాకు లేదనిపిస్తుంది. నాలో ఏం చేసి ప్రేమిస్తున్నావు ఇంకా? ఈ కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, ఇంకా ఏం మిగిలిందని నా మీద ఎంత అనురాగం చూపిస్తున్నావు? వెదగా అడిగాడు ఆనంద్. కళ్యాణి సుఖహాసం చేసింది.
పోయినా నీ కళ్ళని కాళ్ళని కాదు బావా నేను ప్రేమించింది. ప్రేమకి నిర్వచనం తెలియచెప్పే నీవే ఏం చూసి ఇంకా ప్రేమిస్తున్నావంటే ఏం చెప్పను? ముందులో నీ అర్హత చూసి ప్రేమించి ఉంటే నీ అర్హతలు ఈనాడు కోల్పోగానే ప్రేమ పోయుండేది. నేను ప్రేమించింది నీ మనసును బావా. ప్రేమకి గుడ్డితనం, కుంటితనం అడ్డం వస్తాయని నీకు తెలియకనే అడుగుతున్నావా బావా? ఇదివరకంటే ఇప్పుడు నిన్నిప్పుడు ఎక్కువ ప్రేమిస్తున్నాను బావా. నా ప్రేమ, నా ఓదార్పు ఇప్పుడు నీకు మరింత కావాలని నాకు తెలుసు బావా. ఆనంద్ గుండెల మీద తల ఆంచి అనురాగంతో అంది కళ్యాణి. ఆ ప్రేమానురాగాలతో తన్మయించడం మినహా ఆనంద్ ఏం జవాబు చెప్పలేక ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఉదయం ఆనంద్‌కి స్నానం చేయించి, బట్టలు తొడిగి కుర్చీలో కూర్చోబెట్టి, తను స్నానానికి వెళ్ళింది కళ్యాణి. కళ్యాణి అప్పుడే స్నానం అయిందా అన్నాడు ఆనంద్ అడుగుల చప్పుడు విని. నేను నీ కళ్యాణిని కాదు, కళ్యాణి మొగుణ్ణి రంగారావు అదోలా నవ్వుతూ అన్నాడు. ఆనంద్ ఆశ్చర్యచకితుడయ్యాడు. రంగారావు తన గదిలోకి రావడం, మాట్లాడడం ఏమనాలో కూడా తోచలేదు. ఆ గొంతు, ఆ నవ్వులో ఏదో అనుమానం తొంగి చూసింది. మిస్టర్ ఆనందరావు, నేను ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనుకుంటున్నట్లున్నావు గదూ. రంగారావు ఆనంద్ దగ్గరగా అడుగులు వేశాడు. ఇదిగో చూడు, నా చేతిలో ఏముందో చూడు. సారీ మై బాయ్. పాపం గుడ్డివాడివి, నీవేం చూడగలవులే వికటంగా నవ్వాడు. ఆనంద్ ఒక క్షణం చెలించి అంతలోనే నిలదొక్కున్నాడు. రంగారావు గారు, నా కళ్ళు చూసి శక్తి కోల్పోయాయి గాని నా మనసు ఇంకా ఆ శక్తిని కోల్పోలేదు స్థిరంగా అన్నాడు. మీ చేతిలో ఈ పిస్తలో కత్తో ఉంది. రంగారావు ఒక క్షణం అడుగు వెనక్కి వేశాడు. అంతలోనే మళ్ళీ తేరుకుని, గుడ్, అయితే నేనెందుకు వచ్చానో కూడా గ్రహించగలవు. ఆనంద్ బెదరకుండా, నిగ్రహం కోల్పోకుండా స్థిరంగా అలాగే కూర్చుని, తెలుసు, కానియండి మీ పని. నేను కోరుకునేది అదే. అయితే ఒక్క విన్నపం, మీ చేతితోనే కళ్యాణిని కూడా చంపండి. అప్పటికైనా ఆమె ఈ బాధల నుంచి విముక్తి పొందుతుంది. ఈ లోకంలో ఒకటిగా బ్రతికే అవకాశం లేని మాకు పైలోకంలోనున్న కలిసి బ్రతికే అవకాశం కల్పిస్తే మీ మేలు మరవలేం. అదొక్కటి నా ప్రార్థన. నో నో నో, నా భార్యను చంపుకుంటానా? సారీ, వెరీ సారీ. అంత పాపానికి వడగట్టను. ఆమెను చంపి నా పిల్లల్ని అనాథలను చెయ్యను. కళ్యాణిని అంత సులువుగా చంపేసి సుఖపడనీయను మిస్టర్. చచ్చిపోవడంలో ఆమెకి సుఖం దక్కడానికి వీల్లేదు. అనుక్షణం ఆమె చిత్రహింస అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండాలి. నిన్ను చంపి ఆమెకి నేను నరకం సృష్టించి కుల్లి కుల్లి ఏడ్చేట్టు చేస్తాను. కసిగా ఒక్కొక్క మాట నొక్కి పలికాడు. ఎందుకంత కక్ష ఆమె మీద మీకు? కక్ష, పగ నాకు అది చేసిన అవమానానికి ప్రతీకారం. నన్ను చేసిన మోసానికి ప్రతిఫలం ప్రతి నిమిషం అనుభవించాలి. నీ వల్ల నా జీవితం నాశనం అయ్యింది. నిన్ను చంపి దాని జీవితం నాశనం చేయడమే నా కోరిక. దాన్ని చంపితే కదేముంది మిస్టర్ ఆనందరావు, అది బ్రతకాలి. నీ చావుకి అది కుల్లి కుల్లి ఏడుస్తుంటే నేను చూసి ఆనందించాలి. అప్పటికి కానీ నా కసి చల్లారదు. లేకపోతే ఈ 2 నెలల నుంచి నాకు డబ్బు ఇవ్వకుండా అల్లరి పెడుతుందా? ముష్టి 200 రూపాయలు నెలకి పడేస్తుందా? నీ వల్లే అది ఆసుపత్రికి కూడా వెళ్లకుండా కూర్చుంటుంది. అన్ని గొడవలకి నీవే మూల కారణం. నిన్ను చంపితే తప్ప అది దారికి రాదు. ఈ ఇల్లు మామూలు అవదు. మిస్టర్ రంగారావు గారు, పాపం మీరొక్క సంగతి మర్చిపోతున్నారు. నన్ను చంపి అంత సులువుగా మీరు తప్పించుకోగలరనుకుంటున్నారా? మనిషిని చంపిన మనిషి చావాల్సి ఉన్నందున నిజం మర్చిపోయినట్టున్నారు. ఆహా, నీ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకోకు. నేను ఎలాగో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంటే బ్రతకనని నాకు తెలుసు. డాక్టర్లు చెప్పారు. నిన్ను చంపి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు. జైలుకెళ్తాను, అదే నాకు కావాలి. నీ కళ్యాణ్ని కోర్టుకిడ్పించి బోన్లో నిలబెట్టి దాని బ్రతికంతా బట్టబయలు చేస్తాను. ఛీ, మీరు మనుషులు కారు. ఇంత హృదయం లేని మనుషులని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె పట్ల ఎందుకంత కక్ష? ఆమె ఏం చేసిందని ఇంత పగ? ఆమెని భారీగా కాకపోయినా మీ పిల్లల తల్లి అని అయినా ఆలోచించలేరా? ఉద్వేగంతో అన్నాడు ఆనంద్. ఆ పిల్లల కోసమే దాన్ని చంపకుండా వదిలాను. అది బ్రతకాలి, బ్రతుకుతూ అనుక్షణం చావాలి కసిగా, వికటంగా అన్నాడు. ఆనంద్కి రంగారావు అన్నిటికీ తెగించి వచ్చాడని అర్థమైంది. ఆ క్షణంలో అతని చేతుల్లోంచి తప్పించుకోవడం తనకి అసాధ్యం అన్నది అర్థమైంది. తను సహాయానికి అరిచినా ఈ లోపల అతని పని పూర్తి చేస్తాడు. తనకి ఎలాగో చావు తప్పదు. చావుకు భయపడాడు తను. కానీ కళ్యాణి ఏమవుతుంది? ఎలా బ్రతుకుతుంది? ఈ హింస, కోర్టులు, కేసులు, అవమానాలను ఎలా తట్టుకుంటుంది? తనేం చేయగలడు? కళ్యాణిని ఎలా రక్షించగలడు?
ఏదో చెయ్యాలన్న ఆరాటం ఆనంద్ మొహంలో కనిపించింది. అది రంగారావు పసిగట్టాడు. క్రూరంగా నవ్వి, మిస్టర్, నిన్నెవరూ ఆదుకోవడానికి రారు. నీవు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు అన్నది నీకూ తెలుసు. కళ్యాణి స్నానం చేస్తుంది. రామకృష్ణ మేడ మీద ఉన్నాడు. సుజాత వంటగదిలో ఉంది. ప్రక్క గదిలో ముసలిది మంచంలోంచి కదలలేదు. అంచేత ఈ క్షణంలో నా చేతిలో నీకు చావు తప్పదు. ఓ నిమిషం టైం ఇస్తాను. పాపం ఆ దేవుడిని ప్రార్థించుకో. నీ ప్రియురాలి మళ్ళీ జనంలోనైనా పొందే భాగ్యం కలిగించమని వికటంగా నవ్వసాగాడు రంగారావు. ఆనంద్ ఒళ్ళు జలధరించింది. సరిగ్గా ఆ క్షణంలో గుమ్మంలో అడుగుపెట్టిన కళ్యాణి గదిలో దృశ్యం చూసి ముందుకు అడుగు వేయడం మరిచి దిగ్భ్రాంతురాలయ్యి ఉండిపోయింది. కళ్యాణి రాకని గుర్తించి రంగారావు, గుడ్, సరిగ్గా సమయానికి వచ్చావు, మరీ మంచిది. నీ కళ్ళతో నీవే చూడొచ్చు నీ బావకి పట్టే గతి. కళ్యాణి పరిస్థితి అర్థం చేసుకుని కెవ్వమని అరిచి ముందుకు ఉరికింది. అది గుర్తించి రంగారావు తన మీదికి ఉరికిన కళ్యాణి ఎడం చేత్తో నెట్టుతూ కుడి చేత్తో పిస్తోలు పేల్చాడు. 1, 2, 3 పిస్తళ్ళ గుళ్ళు అన్నీ ఆఖరయ్యే వరకు అలాగే కాలుస్తూనే ఉన్నాడు. రంగారావు చేతిలో పిస్తలు లాగడానికి పెరుగులాడిన కళ్యాణి మొదటి 2 గుళ్ళు పేలగానే ఆనంద్ వైపు అలా చూస్తూ కుయ్యబారిపోయింది. ఆనంద్ తల వాలిపోయింది. రెండో గుండెకి అతనిలో చలనం ఆగిపోయింది. కుర్చీలోంచి క్రిందికి బోర్లా పడిపోయాడు. కళ్యాణి అరుపులకి, పిస్తోల్ శబ్దానికి సుజాత, రామకృష్ణ, పనివాళ్ళు అందరూ పరిగెత్తుకు వచ్చారు. రామకృష్ణ వస్తూనే రంగారావు మీదకి దుమికి చేతిలోంచి పిస్తల్ లాగడానికి ప్రయత్నించాడు. అప్పటికే జరగాల్సింది జరిగిందని తెలియక అందరినీ ఇడిపించి పిస్తోల్లో గుళ్ళు ఆఖరయ్యే వరకు కాల్చేశాడు రంగారావు. అందరూ చేష్టలు దక్కి బొమ్మల్లో నిలబడ్డారు. కళ్యాణికి ఏం చేస్తుందో అర్థం కాలేదు. ఆమె తల గిర్రున తిరిగింది. కళ్ళ ముందు చీకటి వలయం అలా కుప్పగా కూలిపోయి స్పృహ తప్పిపోయింది. 2 నిమిషాలు జరిగాక రంగారావు పిస్తోలు కింద పారేసి ఫోను వైపు నడిచాడు. రామకృష్ణ తెలివి తెచ్చుకుని రంగారావు దగ్గరికి వెళ్ళి, ఆగండి, కాస్త ఆలోచించండి, తొందరపడకండి, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. రామకృష్ణ బుర్ర పనిచేయడం మానేసింది. పోలీసులు, ఆయనకి శిక్ష, ఇదంతా ఏమిటి, ఏం చెయ్యాలి అర్థం కాలేదు అతనికి. కంగారుగా ఏదో అన్నాడు. రంగారావు నిర్లక్ష్యంగా నవ్వాడు. ఇంకా ఆలోచించడానికి ఏముంది, పోలీసులు వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. అది తప్పించుకోవాలని నాకేం లేదు, అలా జరగడమే నాకు కావాలి అంటూ పోలీస్ స్టేషన్కి డయల్ చేశాడు. ఇంటి అడ్రస్ చెప్పి హత్య జరిగింది, హంతకుడు ఇక్కడే ఉన్నాడు, వెంటనే రండి అంటూ ఫోన్ పెట్టేశాడు. సుజాత తేరుకుని కళ్యాణి దగ్గరికి పరిగెత్తింది. నీళ్లు తెచ్చి మొహం మీద చల్లింది. కళ్ళు విప్పిన కళ్యాణి రక్తమడుగులో ఉన్న ఆనందిని చూసి కెవ్వుమని అరిచి మళ్ళీ శృతి కోల్పోయింది. రామకృష్ణ, సుజాత కలిసి కళ్యాణిని ప్రక్క గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. తెలివి వస్తుండడం, ఆనందాన్ని అడగడం, మళ్ళీ తెలివి తప్పడం, పిస్లా రావడం ఆరంభించింది కళ్యాణికి. రామకృష్ణ ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చాడు. పోలీసులు వచ్చారు. రంగారావి అంతా స్వయంగా వివరించాడు. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ విన్నాడు. రామకృష్ణని వివరాలు అడిగాడు. అంతా విని రంగారావుని అరెస్ట్ చేశాడు. పోలీసు డాక్టర్లు ఫోటోలు, జరగాల్సిన తతంగం అంతా జరిగింది. 2-3 గంటల తర్వాత తెలివి వచ్చిన కళ్యాణి స్థితి, ఆమె దుఃఖం చెప్పడానికి మాటలు లేవు. ఆమె దుఃఖం చూసి సహించడం దుర్లభమైంది అందరికీ. మాటికి తెలివి తప్పిపోతున్న ఆమె పరిస్థితి చూసి రామకృష్ణ బలవంతంగా ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేశాడు. ఇంకా శవాన్ని అక్కడి నుంచడం మంచిది కాదని వెంటనే తనే పూనుకుని దహనకాండ జరిపించేశాడు. ఆ గది తలుపులు మూయించేశాడు. సాయంత్రం పోలీసు ఇన్స్పెక్టర్ వచ్చి కళ్యాణిని కలుసుకొని అడిగిన ఏ ప్రశ్నకి కళ్యాణి జవాబియ్యలేదు. ఏం చెప్పలేను, నన్నేం అడగద్దు అంది. ఏడ్చి ఇంకా కన్నీళ్లు లేనట్లు అలా స్థానువులా కూర్చుండిపోయింది. చలరహితంగా ఆమె దగ్గరికి వెళ్ళడానికి, ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి కానీ ఎవరికీ నోరు రాలేదు. చీకటి పొద్దున వెలుగురేక మొదటి పార్ట్ తర్వాత ఇప్పుడు మిగిలిన కథ. సుజాత, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఎంత ఏడ్చి మాత్రం ఏం లాభం? సుజాత దగ్గరికి వచ్చి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చసాగాడు రామకృష్ణ. అతని గుండెలకి హత్తుకుని ఏడుస్తూ, ఆంటీ, ఆవిడని ఎంత దౌర్భాగ్య జీవితం. ఏ ఆడదానికి ఆమె జీవితం లాంటి జీవితం వద్దు. పాపం ఇది ఎప్పటికప్పుడు ఆమెకి ఎదురు తిరిగి ఆమెతో ఆటలాడింది. అన్నీ ఉండి ఏ సుఖానికి నోచుకొని బ్రతికయి నిండు జీవితం అర్ధరాంతరంగా ముగిసిపోయింది. భారంగా అంది సుజాత. ఒక విధంగా నాకు ఆవిడ మంచి పనే చేసింది అనిపిస్తుంది. ఆనంద్ పోయాక ఆమె బ్రతకడం అనుక్షణం నరకమే అవుతుంది.
ఆవిడకి జీవితంలో ఏ ఆశ మిగిలిందని ఆవిడ బ్రతకగలదు? ఒక్క పిల్లల కోసమే ఆవిడ బ్రతకాలి. ఎన్నాళ్ళు వాళ్ళ కోసమే బ్రతికింది. కానీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోగల విరక్తి వచ్చింది ఆమెకి. పిల్లల్ని మనం చూసుకుంటాం అన్న నిబ్బరం ఆమెని చచ్చిపోవడానికి ప్రోత్సహించింది. అందుకే నిశ్చింతగా చచ్చిపోగలిగారు. కళ్యాణి కథంతా సుజాత ద్వారా విన్న రామకృష్ణకి కళ్యాణి ఇంకా బ్రతకలేదన్నది అర్థమయ్యింది. సుజాత నిట్టూర్చింది. "పిచ్చి, ఏ ప్రేమ కథకి ముగింపు సుఖాంతం అవదు కాబోలు. ప్రేమికులకి ఎడబాటే దేవుడి శాపము అనుకుంటా. ప్రేమకి నిర్వచనం కన్నీళ్ళేనా? ప్రేమకి ఆరాధనకి ఇటు కనపడే మనుషులు, కనపడని దేవుడు అంతా విరోధులయ్యి నిలబడడం ఎంత దురదృష్టం. ప్రేమ సాఫల్యం పొందే వరం నూటికో కోటికో ఒక్కరికే దక్కుతుంది కాబోలు. నిజం సుజా, ఆ అదృష్టం ఎందరికి పడుతుంది? సుజాత, నిజంగా మనం ఎంత అదృష్టవంతులం. కళ్యాణి గారి తుచ్చి చూశాక మన అదృష్టం కొట్ట వచ్చినట్లు మరీ మరీ కనిపిస్తుంది. సుజాత చేతిని ఆవేశంగా నొక్కుతూ అన్నాడు రామకృష్ణ. అవును, కోరుకున్నది లభ్యమైంది కనుక మనకి దాని విలువ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతురాలనో అర్థమవుతుంది. ఈ అదృష్టాన్ని ఎన్నటికీ దూరం చేయొద్దని ప్రార్థిస్తాను దేవుణ్ణి. సుజాత రామకృష్ణ గుండెలలో మొహం దాచుకుని అంది. కాలం పరుగు పెడుతూనే ఉంది. మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి. పెళ్లి పందిరి కలకలలాడుతుంది. వివాహ మండపంలో వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. వధుపర్కాలు మంగళసూత్రం, జ్యోతులు, తలంబ్రాలు, కర్పూరదండల మధ్య మెరిసిపోతున్న రేఖని తదేకంగా చూస్తూ మైమరిచి నిల్చుంది సుజాత. అమ్మా అమ్మా, అన్నయ్య చూడమ్మా, కూల్ డ్రింక్స్ నేనిస్తానంటే వద్దంటున్నాడు. 8 ఏళ్ల గీత తల్లి కొంగు పట్టుకుని లాగుతూ కంప్లైంట్ చేసింది. చూడమ్మా, అందరికీ సరిగ్గా ఇవ్వడం లేదు, వద్దంటే వినదు. 10 ఏళ్ల గోపి కోపంగా అన్నాడు. ఆంటీ, బ్యాగులు ఇంకా కావాలి, సరిపోలేదు, ఎక్కడున్నాయి అంటూ వచ్చాడు రవి. పెద్దన్నయ్య చూడు, గోపన్నయ్య నాకు పాంటాలు ఇవ్వడం లేదు, అందరికీ ఇస్తానంటే వద్దంటున్నాడు. రవి చేయి పట్టుకుని గీత పొంగమూతి పెట్టి అంది. ఒరే గోపి, చిన్నిపిల్ల, దాంతో నీకేమిట్రా? పాపం, అది సరదా పడుతుంది, దాన్ని ఇనియరా. గీత నాతోరా, నేనిస్తాను. ఆంటీ, స్టోరు తాళాలివ్వు అంటూ తాళాలు తీసుకుని గీతని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు రవి. రవి, రేఖ, గోపి, గీత నలుగురిని చూసి నా 4 కళ్ళు అంటుంది సుజాత ఎప్పుడు. రవి ఆ మాటలకి నవ్వి, అందరికీ 2 కళ్ళు అయితే నీకు 4 కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఆంటీ అన్నాడు. అవునరా, అసలు 2 కళ్ళు, ఇవిగో ఇవి 2 కళ్ళు అంటూ కళ్ళజోడు తీస్తుంది సుజాత. అలాగా, అయితే మా నలుగురిలో అసలు కళ్ళేవి, కళ్ళజోడు కళ్ళేవి అంది రేఖ గడుసుగా. దానికి జవాబు చెప్పడానికి సుజాత క్షణం కూడా ఆలోచించదు. ముందున్న కళ్ళు 2 మీరు, తర్వాత వచ్చినవే ఈ 2 కళ్ళు అంది నవ్వి గీతని గోపిని చూపించి. నిజంగానే రేఖ, రవి తన పిల్లలు కారని సుజాతకి ఏ క్షణంలోనూ గుర్తురాదు. వాళ్ళిద్దరూ తన పెద్ద పిల్లలే అని అనుకుంటుంది. ఆ పిల్లలకి తను తల్లి కాదని అనిపించదు ఆమెకి. మనకు వేరే పిల్లలు ఎందుకు, వీళ్ళిద్దరూ ఉన్నారు, మనకు చాలు అంది సుజాత రామకృష్ణతో ఒకసారి. ఊహు, వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళైపోయారు, చంటి పిల్లల ముచ్చట తీరద్దు మనకు అన్నాడు రామకృష్ణ చిలిపిగా. అది కాదు, అది కాదు. సుజాత సందేహం రామకృష్ణకి అర్థమైంది. మనకి పిల్లలు పుడితే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని నీకు సందేహం. అవునా సుజా? మనం కావాలన్నా వీళ్ళకేం అన్యాయం చేయలేం. కళ్యాణి గారికి మనం అంత ద్రోహం ఎలా చేయగలం? అంత నీచులంగా మనం మారం. ఆ మాత్రం నమ్మకం నాకుంది, నన్ను నమ్ము అన్నాడు రామకృష్ణ. అన్నమాట ప్రకారమే రామకృష్ణ ఎన్నడూ ఏ విషయంలోనూ రేఖ, రవిలకి, తన పిల్లలకి తేడా చూపలేదు. అలాగే రేఖ కూడా గోపి, గీతలను తన తమ్ముడు, చెల్లెళ్ళుగానే భావించారు ఇంతవరకు. సుజా, ఏమిటిలా నిలబడిపోయావు? అందరూ వెళుతున్నారు, నీ కోసం చూస్తున్నారు అన్న రామకృష్ణను చూస్తూ చిలిపిగా నవ్వింది సుజాత. 38 ఏళ్లకే కన్యాదాత వేషంలో వచ్చిరాని పట్టుపంచె కట్టి ఉత్తరాయణంలో ఉన్న అతన్ని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది సుజాతకి. ఏం లేదు, రేఖని చూడండి ఎంత అందంగా ఉందో, అచ్చం ఆంటీలా లేదు. ఆ రోజు ఆవిడ పెళ్లిలో ఇలాగే ఉండి ఉంటారనిపిస్తుంది అంది సుజాత రేఖని చూస్తూ. అవును, కానీ ఈనాడు రేఖలో వెల్లివిరుస్తున్న ఆనందోత్సవాలు ఆమెలో ఉండి ఉండవు. కలకల్లాడవలసిన ఆమె మొహం కళాహీనంగా కన్నీళ్లతో నిండి ఉంటుంది. గతం తలుచుకుంటూ అన్నాడు రామకృష్ణ.
ఈరోజు ఆంటీ ఉంటే ఎంత సంతోషించేవారో. నా బాధ్యతలు తీర్చుకున్నాను. మరో 2 ఏళ్లలో రవి డాక్టర్ అయితే ఆవిడ కోరికలు అన్నీ నెరవేరినట్టే అంది సంతృప్తిగా సుజాత. పద పద, తర్వాత తీరిగ్గా ఆలోచిద్దువు గాని, ముందు అందర్నీ పంపు అన్నాడు రామకృష్ణ నవ్వి. డి కామేశ్వర్ గారు రాసిన చీకటి పొద్దున వెలుగురేఖ సమాప్తం. ఈ నవల ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. మీ దేవసేన.